యాహ్! అయితే రిజర్వేషన్స్ విషయం వచ్చిన ప్రతిసారి మళ్ళీ కాస్ట్ గూడా ఒస్తుంది. అగ్రవర్ణాలు ఏమంటున్నారు ఈ ఈ సందర్భంగా అంటే, రిజర్వేషన్స్ ఉండటం వల్లనే కులం ఇంకా బలపడుతుంది. సో, రిజర్వేషన్స్‌ని తీసేస్తే కులం ఆటోమేటిక్‌గా పోతది. మనం ఆ తర్వాత స్కూల్స్ గురించి, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ రిజర్వేషన్స్ ఎత్తేయండి. కులం పోతది అని అంటున్నారు. కులం వల్ల రిజర్వేషన్ వచ్చిందా? రిజర్వేషన్ వల్ల కులం వచ్చిందా? అంటే ఆబ్వియస్ గదా! కులం వల్లే రిజర్వేషన్ కులం వచ్చింది. వల్ల రిజర్వేషన్ వచ్చింది. అప్పుడు రిజర్వేషన్ పోతే మళ్ళీ కులం ఎందుకు పోతది? రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా కులం పోదు. చాలామంది ఊర్లలో రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ తెలియదు. చాలామంది ఊర్లలో కాలేజీలకు పోయేవాళ్ళు లేరు. స్కూల్స్‌కి పోయేవాళ్ళు లేరు. అయినా గాని కులం అక్కడ ఉందే. కులం ఉంది కాబట్టి రిజర్వేషన్ వచ్చింది. సో, రిజర్వేషన్ పోతే కులం పోదు. కులం పోతేనే రిజర్వేషన్ పోతది. హ్మ్. సో, కులంని తీసేయాలి అని అంటున్నారు. కులం పోతే రిజర్వేషన్ ఆటోమేటిక్‌గా పోతది. ఎకనామికల్‌గా మీరు ఎకనామిక్ స్టేటస్‌ని జూసి ఇయ్యొచ్చు గదా! మీరెందుకు కులం ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇస్తున్నారు? అగ్రవర్ణాల్లో పేదలు లేరా? కాబట్టి ఇన్‌కమ్ సోర్స్‌ని బట్టే మీరు రిజర్వేషన్స్ ఇయ్యండి అని గూడా అంటున్నారు. అది ఫెయిర్‌గా అనిపించట్లేదా మీకు? ఇప్పుడు ఇండియాలో ఉన్నది కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్. యెస్. అవును. బట్ దాన్ని మార్చొచ్చు గదా! దేర్ ఈస్ ఎ రీజన్ థట్ ఇట్ ఈస్ కాల్డ్ కాస్ట్ బేస్డ్, నాట్ ఎకనామిక్ బేస్డ్. ఒకవేళ అగ్రవర్ణాల్లో తక్కువ డబ్బులున్న వాళ్ళు లేకపోతే పేదలు ఉన్నారు అంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంది గదా! బట్ అది ఎవరు మాట్లాడట్లేదు గదా! అంటే వాళ్ళకి తెలీదు. అవేర్‌నెస్ లేదు. ఆల్రెడీ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది వాళ్ళకి. వాళ్ళున్నదే 14-15%. ఆ 14-15%లో ఎంతమంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనుకుంటాం? లెట్స్ సే 4% ఉన్నారు. 4% కోసం 10% ఉన్నది. యెస్. ఎకనామిక్ వీకర్ సెక్షన్స్‌కి ఉన్నది కదా రిజర్వేషను. మళ్ళా ఇంకా ఎందుకు ఎకనామికల్లీ మీకు రిజర్వేషన్సు? అదే. ఇప్పుడిక్కడ సమస్య గూడా అదే అజయ్. ప్రతిసారి రిజర్వేషన్స్ తెర మీదకొచ్చినప్పుడు దళితులనే పాయింట్ ఔట్ జేస్తారు. అండ్ ఇంకొకటేంటిదంటే, ఇప్పుడు రిజర్వేషన్స్ ఉండటం వల్లనే ఈ కాస్ట్ అనేది గ్రో అవుతుంది. రిజర్వేషన్స్ లేకుంటే మనం ఈక్వల్‌గా పోటీ జేయొచ్చు కదా! రిజర్వేషన్స్ వచ్చినప్పుడు నువ్వు మంచిగా అది ఒక ప్రివిలేజ్‌గా ముందలకోతున్నావు. నేనేమో ఫైట్ జేయాలి నేను. నాకు 90 మార్క్స్ వచ్చినా గూడా నాకెక్కడ సీట్ రాదు. నీకు 35 మార్క్స్ వస్తేనే నీకు సీట్ వస్తుంది అని మాట్లాడతారు. అందుకనే కదా దళిత్స్‌ని 35 మార్క్స్ అని జెప్పేసి హ్యూమిలియేట్ చేస్తారు గూడా ట్రోల్స్‌లో గూడా. ఇప్పుడు నేనున్నా. లెట్స్ సే నేను ఒక బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచున్నా. మా ఇంట్లో చదువుకున్న వాళ్ళున్నారు. నా ప్రీవియస్ జనరేషన్. మా ముత్తాతల నుంచి చదువుకున్న వాళ్ళున్నారు. మా ఇంట్లో నేను పుట్టగానే నేనెట్లా మాట్లాడాలి, ఎలాంటివి చదువుకోవాలి, ఏ పాత్‌లో వెళ్ళాలి అని నాకొక గైడెన్స్ ఉంటది. నేను ఆల్రెడీ ఒక 50% ముందరకెళ్ళిపోయి ఉన్నా. ఇంకొక ఇల్లుంది. ఆ ఇంట్లో ఇంకొక అజయ్ గాడున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చదువుకోలే, వాళ్ళ అమ్మ చదువుకోలే, వాళ్ళ ముందు జనరేషన్ ఎవరు చదువుకోలే, వాళ్ళ ఊర్లో కూడా ఎవరు చదువుకోలే, వాడి చుట్టుపక్కల ఉన్నవాడు ఎవరు చదువుకోలే. వాడు అప్పుడే పుట్టినాడు, వాడు చదువుకోవాలి. వాడికి ఎవరు గైడ్ చేస్తాడు? ఎవడు గైడ్ చేయడు. వాడికి వాడే గైడ్ చేసుకోవాలి. వాడికి వాడే చదువుకోవాలి. మళ్ళా వాడికున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాడిని డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటాడు. సో, నేను ఆల్రెడీ ఇక్కడ 50% దూరంలో ఉన్న ఒక బ్రాహ్మిన్ అజయ్, అక్కడ ఒక దళిత్ అజయ్ 0%లో స్టార్ట్ చేస్తున్నాడు. ఇద్దరికీ ఒకే దగ్గర నుంచి పెట్టి, ఇద్దరికీ ఒకే మార్కులుంటే లోపలికి ఎంటర్ చేశానంటే అది కుదరదు. అది ఫెయిర్‌నెస్ అవ్వదు. అది ఈక్వాలిటీ అయితదేమో గానీ ఈక్విటీ అవ్వదు. యాహ్! ఈ ఈక్వాలిటీ, ఈక్విటీ అనే దగ్గర గూడా చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇదెక్కడి నుంచి తీసుకొస్తుర్రు? మీరు ముందు రిజర్వేషన్‌ల గురించి మాట్లాడండి అని వితండవాదం చేస్తున్న వాళ్ళు గూడా ఉన్నారు. సో, వాళ్ళ కోసం ఈక్విటీ, ఈక్వాలిటీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తావా? ఇప్పుడు ఈక్వాలిటీ, ఈక్విటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఏం లేదండి. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూస్తుండే. ఒక గోడుంటది. ముగ్గురు చిన్న పిల్లోడొకడు, ఒక మిడిల్ ఏజ్ పర్సన్స్ ఇద్దరుంటారు. ఒకాయన చాలా హైట్ ఉంటాడు. ఒకాయన మిడిల్ హైట్ ఉంటాడు. ఒక చిన్న పిల్లోడుంటాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి ఒకే హైట్ ఉంది గదా! అని జెప్పేసి అట్లా నిలబెట్టేసామంటే ముగ్గురిలో హైట్ ఉన్న పర్సన్‌కి క్లియర్‌గా కనిపిస్తది. గోడ అవతల ఏం జరుగుతుందో. గోడ అవతల ఏం జరుగుతుందో చూడగలుగుతాడు. ముగ్గురికి కనిపియాలంటే అక్కడ ఈక్వాలిటీ పెడితే సరిపోదు. ఈక్వల్‌గా ఉంది గదా! ఈక్వల్‌గా మీకు స్పేస్ ఇచ్చాను చూసుకొని కూర్చోండి అంటే నిలబడుకోండి అంటే సరిపోదు. వాళ్ళకి ఆ చిన్న పిల్లోడు ఎవడైతే ఉన్నాడో ఆ చిన్న పిల్లోడికి కొంచెం పెద్ద స్టూలెయ్యాలి. ఈ కొంచెం తక్కువ హైట్ ఉన్న ఆయనకి కొంచెం చిన్న స్టూలెయ్యాలి. అప్పుడు ఈయనకి కనబడుతది. ఈయన ఎవడైతే ఉన్నాడో ఈయనకి స్టూల్ అవసరం లేదు. అయినా గాని కనిపిస్తుంది. సో, ఈయన ఇక్కడుంటాడు. ఆయన కనిపిస్తది. ఈయనకి స్టూల్ ఉంది. స్టూల్ పైన నిలబెట్టాం. ఈయనకి కొంచెం కనిపిస్తది. ఇంకా చిన్న పిల్లోడికి పైన కొంచెం ఏసాం. ఆయనకి ఆ చిన్న పిల్లోడికి కనిపిస్తుంది. అది ఈక్విటీ.